తాండూరు ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీకి చెందిన వారు కారులో వస్తుంటే కారు కొట్టుకుపోవడం జరిగింది. దాదాపు 4 అవర్స్ ఆ లక్కీలీ కార్ పైనే నిలబడి ఉన్నాడు. అక్కడ డిజాస్టర్ టీమ్స్ కూడా మార్నింగే వచ్చారు. మార్నింగే సిఎస్ గారితో మాట్లాడాం, సీఎం గారితో మాట్లాడాం. అందరూ కూడా అలర్ట్ అయ్యారు. ఎస్పీ గారు ఇక్కడే స్పాట్లో, డిఎస్పీ గారు అందరూ ఉన్నారు. కానీ ఈ వెదర్ సహకరించలేదు. ఆ టైంలో అంటే హెలిప్యాడ్ కావాలంటే, హెలికాప్టర్ కావాలంటే వెదర్ సహకరించాలని చెప్పారు. వెదర్ బాగైతే తప్పకుండా చాపర్ వస్తుందని. కానీ డిజాస్టర్ టీంకు హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తా ఉన్నాను. వారు రిస్క్ తీసుకొని 2 టీమ్స్ వెళ్ళి నరేందర్ గౌడ్ను సేవ్ చేశారు. గాడ్ ఈజ్ గ్రేట్. ఇంకొక 10-12 మంది ఈ వాడి తాండాలో మరి స్టక్ అయి ఉన్నారు. అక్కడ కూడా పరిస్థితి ఏంటంటే దాదాపు అన్ని రోడ్స్ కూడా బ్లాక్ అయ్యాయి. 3-4 కిలోమీటర్స్ పోయే పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. అందరు అధికారులు కూడా అలర్ట్ ఉన్నారు. వాళ్ళు కూడా అందరూ సేవ్ అవుతారని నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. తప్పకుండా సేవ్ అవుతారు. మరి నరేందర్ గౌడ్ది రేపు బర్త్డే అని చెప్పాడు. నేను ఇంకా ఈ లోకం మీద ఉండనేమో, నా బర్త్డే చూడనేమో అనుకున్నాడు. వన్స్ అగైన్ అడ్వాన్స్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నరేందర్ గౌడ్. విష్ యూ ఆల్ సక్సెస్. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. గతంలో ఏ విధంగా చేశారో దాన్ని కామెంట్ చేయదలుచుకోలే. కానీ ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లం లేకుండా మరి నేషనల్ హైవేస్ కానీ R&B కానీ ఇవన్నీ ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఇప్పుడు గతంలో పాత రోడ్ హైట్లో ఉంది, కొత్త రోడ్ మాత్రం తగ్గి ఉంది. హైట్లో ఉన్నదాన్నే ఓవర్ఫ్లో అయికుంటూ వాటర్ వచ్చింది. అసలు చాలా ఘోరమైన పరిస్థితి. ఫర్ పాస్ట్ 50 years ఇలాంటి వరదలు ఇక్కడ మేము చూడలేమని చెప్పి పెద్దలు చెప్తా ఉన్నారు. ఇది చాలా బాధాకరం. ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లం లేకుండా సార్ట్అవుట్ చేస్తాం. అందరు అధికారులతో ఒక రివ్యూ పెడతామని చెప్పి ఈ సందర్భంగా అన్ని చేస్తాము. ఇక్కడ ఏంటంటే కొన్ని బ్రిడ్జెస్ అన్ని కూడా శాంక్షన్ అయి ఉన్నాయి, టెండర్కి రావట్లేదు ఎవరు. ఎందుకంటే దిస్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు గత ప్రభుత్వం ఏంటంటే బిల్స్ ఇవ్వలే. పాత బిల్స్ కూడా మా ప్రభుత్వమే క్లియర్ చేస్తూ ఉంది. ఈ బిల్స్ కోసం ఆ లోపం వలన ఎవరు కూడా టెండర్ ఇవ్వడానికి రావట్లేదు. అన్నీ శాంక్షన్ ఉన్నాయి. ఆ టెండర్ కూడా అవసరమైతే మేము హామీ ఇచ్చి కాంట్రాక్టర్స్కి ఏదైనా లాస్ అవుతే మేము ఇస్తాము, మీ బిల్ అని నేను హామీ ఇచ్చి తప్పకుండా అవన్నీ కూడా చేయిస్తానని చెప్పి కూడా ప్రామిస్ చేస్తూ ఉన్నాం. మరి ఎమ్మెల్యే గారు ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. మరి మొన్న కూడా చెప్పడం జరిగింది, ఏదైనా ఉంటే మనం ఆ బర్డన్ తీసుకుందామని చెప్పి తప్పకుండా అవన్నీ కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ. వర్షాలు పడినందువల్ల అదేవిధంగా వరదలు రావడంతో మరి చాలా ఇల్లులు మునిగిపోవడం జరిగింది. మరి దాదాపు ఒక 150 స్టూడెంట్స్ కూడా స్టక్ అయితే మరి తక్షణమే మేము అక్కడ చేరుకొని స్టూడెంట్స్ని కూడా మరి తీసుకెళ్ళి వేరే మరి సురక్షమైన ప్రాంతానికి తరలించడం జరిగింది. మరి అదే కాకుండా ఒక కారు కొట్టుకపోతే మరి ఇప్పుడే ఒక 2 minutes బ్యాక్ మరి NDRF వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఆయన దొరికిందని చెప్పి. ఆయనను కూడా సేవ్ చేసి మరి ఇంకొక 5-10 minutesలో ఆయన ఇక్కడ రీచ్ అవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి ఇదే కాదు, ఇంకా ఏ విధంగా అవసరమైతే ఆ విధంగా సహాయ సహకారాలు అందిస్తూ అందరు కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా మరి మా మెదక్ నియోజకవర్గ కుటుంబ సభ్యులను మేము చూసుకుంటాం. సరే, ఇవన్నీ ఏంటంటే గత 10 ఏళ్ళు ఏవైతే వీళ్ళు తప్పులు చేసిరో అవన్నిటివి ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కొంచెం ఇప్పుడు ఈ వర్షాలు తగ్గినాక అందరు సేఫ్ అయినాక దాన్ని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసి మరి దానికి సొల్యూషన్ తీసుకొస్తామని చెప్తే ధూప్ సింగ్ తాండా బ్రిడ్జ్ కూడా పెట్టడం జరిగింది. ఏంటంటే ఆ కాంట్రాక్టర్లు ఇంతకుముందు ఉన్న పాలకుల తప్పు వల్ల ఆ పని ఆగిపోయింది. మేము రాగానే మరి దాన్ని రెక్టిఫై చేయడం జరిగింది. అతి తొందరలో ఆ వర్క్స్ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతాయి.